మళ్ళీ యువి రమణ గారు వచ్చారు. దాదాపు 15-20 రోజులు ఉంటుంది మనం కలిసి కదా. 3వ తారీఖు. మరి అంత స్పెసిఫిక్ వద్దులే, చెప్తాను సుమారు. అందుకే ఒక 4 రోజులు అనుకో, 20 రోజులు. సో మన ప్రకృతివనం ప్రసాద్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేను ప్రశ్న వేసిన ఆయన. రైట్. అదే నేను మెయిన్గా దానివల్ల నేను అరే మీరు ఆ మాట అడుగుతున్నారని ఏమన్నారు, క్యారెట్ తింటే కళ్ళకు అన్నారు. మరి ఇంతవరకు ఎవరు ప్రశ్న అడుగుంటారని మీరు ఒక ప్రశ్న అడిగారు. మరి చెవులకు ఏమీని నేను కూడా ఆలోచించా. వెంటనే నాకు తట్టలా ఏదిరా అని మళ్ళీ ఆలోచించాను నేను. అదే అందుకని మనిషి అడగని ప్రశ్నలు అదో ప్రశ్న. అవునవును. అందరు జుట్టు గురించి ఆలోచిస్తారు, అవునవును, మజిల్ కావాలంటే ఏం తినాలని ఆలోచిస్తారు. కానీ బాగుండడం కాదు, ఏం తింటే కళ్ళు బాగుంటాయి, ఏం తింటే బాడీ బాగుంటుంది అని ఆలోచిస్తారు. కానీ సరే ఏం తింటే చెవులకు మంచిదని నేను ఎప్పుడు వినలా. దీనికి ఏమంటే నేను చెప్పేది ఏమంటే నా సొంతమేం కాదు. పతంజలి మహర్షి అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం అని ఉంది కదా. అంటే ఏమంటే మన పంచేంద్రియాలు ఉన్నాయి, 5 సెన్సెస్ అందరికీ తెలుసు. చూపు, వినికిడి, అది ముక్కు, నాలుక, చర్మం. మరి వీటికి యోగం ఏం చెప్తుంది? ప్రత్యాహారం. ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి ఆహారం ఏమి వీటికి, మన పంచేంద్రియాలకు, కళ్ళు బాగా కనిపించాలా అంటే పర్ఫెక్ట్గా ఉండాలా, షార్ప్గా ఉండాలా. యాక్చువల్గా నేను ఇన్ఫాంట్ ప్రోగ్రామ్ అని ఒకటి చేస్తా చిన్నపిల్లలకు. అంటే ప్రెగ్నెంట్ లేడీసు, కొత్తగా పెళ్ళైన వాళ్లకు గర్భంలో ఉన్న శిశువుని ఎట్లా డెవలప్ చేయాలని, ఆ శిశువు యొక్క పంచేంద్రియాలు ఎట్లా డెవలప్ చేయాలని 5 సెన్సెస్ అని వాళ్ళకి చెప్తాం. దీని గురించి ఏం చెప్తామంటే, మామూలుగా కళ్ళకు ఎటువంటి ఆహారం కావాలా, కళ్ళు బాగా పనిచేయాలి అంటే మనం ఎటువంటి దృశ్యాలు చూడాలా? పచ్చదనం చూడాలి, ప్లెజెంట్గా ఉండాలా. కానీ ఇప్పుడు మనందరికీ మోడర్న్ లైఫ్లో ఏమైపోయిందంటే, టీవీలలో ఎంతసేపు ఈ స్క్రీన్ చూసుకుంటా ఒకటి, టీవీలలో ఒకటి వచ్చి దానివల్ల డిస్టర్బెన్సు, రెండవది వచ్చి వాట్ ఈస్ ద కంటెంట్ యు ఆర్ సీయింగ్. నువ్వు చూస్తున్నటువంటి కంటెంట్ ఏంటి, అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో కళ్ళకు ఎప్పుడు పచ్చదనము, క్లారిటీ ఉండాలి. ప్లస్ అగ్నిహోత్రం చేసామనుకోండి, ఆ యొక్క అగ్ని శిఖ ఉంది కదా, ఏం చెప్తారు మీరు? కళ్ళకు బాగుండాలంటే ఇట్లా ఏదో ఎక్సర్సైజ్ చేయమంటారు, త్రాటకక్కి అంటారు. ఒక వెలుగును చూస్తా అంటే ఆ ఫ్లేమ్నే చూస్తూ ఉంటే కానీ చూపు పెరుగుతుందని. పొద్దున్నే 7 గంటల లోపు, సాయంత్రము సూర్యాస్తమయానికి 1 గంట ముందు, మార్నింగ్ సూర్యోదయం తర్వాత 1 గంట వీ కెన్ డైరెక్ట్లీ సీ ద సన్. నువ్వు సూర్యుడిని కనుక కంటిన్యూగా చూడగలిగితే నీ చూపు ఇంప్రూవ్ అవుతుంది. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, నా పాత ఫోటోలన్నీ చూపిస్తాను. నియర్లీ ఒక 20 ఇయర్స్ -2.5 కళ్ళద్దాలు వాడుతూ ఉంటాయి. పాత ఫోటోలు అన్నింటిలో ఉంది. కానీ ఒక 15 ఏళ్ళ ముందు నాకు బోర్ కొట్టి తీసి పడేసా. నాకు ఇప్పుడు సైట్ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఒక 5% కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. షార్ట్ సైట్ ఉండే అంటే ఏమని, నాకు సైట్ ఉంది, నాకు ఎట్లా తెలుసా, సినిమా పేరు కనిపిస్తుంది, డైరెక్టర్ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు కనిపించదు సరిగ్గా. శ్రీనివాసరావు గారు జోక్ వేశారు సైట్ మీద. సో ఒక పాపని అడిగాడంట, డూ యూ హ్యావ్ సైట్ అంటే ఆమె అద్దాలు ఉంది. అప్పుడు ఆ పాప చెప్పిందంట, ఎవ్రీవన్ హ్యాస్ సైట్, ఐ హ్యావ్ సైట్ ప్రాబ్లం. అదే షార్ట్ సైట్ అంటే దగ్గర ఉన్నవి బాగా కనిపిస్తాయని, లాంగ్ సైట్ అంటే బాగా కనిపిస్తాయని. నేను క్లాసులు చెప్పేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని చెప్తుంటా. ఎవరైనా అప్లికేషన్ ఏదైనా చదవాలి అంటే తీసేసి చదివేవాడిని. వాళ్ళందరూ ఏంటి గురుజీ అందరూ చదవాలంటే పెట్టుకుంటారు, మీరు ఎందుకు తీసేస్తారు? అయ్యా నాకు దగ్గర బాగా కనిపిస్తాయా, దూరం సరిగ్గా కనిపించాం, అందుకని అద్దాలు అన్నా. ఇప్పుడు అది కూడా తీసేసా. నేను దానికి ఏమి నేను చేశాను నాకు తెలియదు. నేను తీసుకునే ఆహారము, ఈ ప్రోగ్రామ్స్, దీనివల్ల నాకు నార్మల్ అయిపోయింది. సో కాబట్టి కళ్ళకు సరైన ఆహారం ఏదిరా అంటే ప్లెజెంట్గా ఉండే గ్రీనరీ, నేచర్, ప్రకృతిని చూడాలా. మనం ఇట్లా ఆర్టిఫిషియల్వి, ఈ ప్లస్ రేడియేషను, ఇవన్నీ చూడడం వల్ల చిన్న పిల్లలకే ఇప్పుడు సైట్ వచ్చేస్తుంది. సో ఇది కళ్ళకు సంబంధించి. ఇక రెండవది మన చెవులకు, మీరు అడిగిన ప్రశ్న అది. నాకు దీనికి ఆహారం ఏముంది దాని గురించి చెప్తున్నా. కళ్ళకు ఏ విటమిన్, డాక్టర్లు ఏం చెప్తారు, ఏ విటమిన్ వల్ల సైట్ పెరుగుతుందని. సో క్యారెట్లో ఏ విటమిన్ ఉంది, ఆకుకూరల్లో ఏ విటమిన్ ఉంది. సో ఏ విటమిన్ ఉన్న పదార్థాలన్నీ బాగా తింటూ ఉంటే న్యాచురల్గా సైట్ బాగుంటుంది. సైట్ కాకపోయినా చెడిపోదు. అది అట్లీస్ట్ అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒక 15-20 ఏళ్ల ముందు ఒకసారి మన కుతుబుల్లాపూర్ ఏరియాలో ఒక అన్నపూర్ణేశ్వరి టెంపుల్ మా గురూజీ ఇనాగ్రేట్ చేసానికి వచ్చినప్పుడు, అప్పుడున్న హోమ్ మినిస్టర్ ఎవరంటే
గౌడ్ అని ఉన్నాడు చంద్రబాబు నాయుడు దీంట్లో. ఆ ప్రోగ్రాం జరుగుతోంది, నా కళ్ళు తిరిగి పడిపోయాను నేను. ఏమైంది వాడు కూర్చోబెట్టారు, నాకు కొబ్బరి ఇచ్చారు. మళ్ళా కొన్ని రోజులు నేను మా నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒకసారి స్విమ్మింగ్కి వెళ్ళా. బావిలో నుంచి బయటకు వచ్చేసరికి ఇట్లా అయిపోయినా. నా దగ్గర ఏదో డ్రై ఫ్రూట్ తిన్నా. చెక్ చేయిస్తే హెమోగ్లోబిన్ 6.7 ఉంది. ఎంత ఉండాలి మనకు? నాకు తెలియదు. మగవాళ్లకు 14 దాకా ఉండాలా, 13-14 ఉండాలా, లేడీస్కు 12 to 14 ఉండాలా. నాకు 6-7కి వచ్చేసింది. వాళ్ళు ఏమన్నారంటే ఇదేదో ప్రాబ్లం ఉంది అని నాకు నిజాం హాస్పిటల్ తీసుకెళ్ళారు. మా నెవ్యూ డాక్టరు ఏం చేశారు, చెక్ చేయించారు, మళ్ళీ తక్కువ ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేదో క్యాన్సరు, నిన్ను బోన్ మ్యారో టెస్ట్ చేయాలన్నారు. నాకు వచ్చా వద్దురా బాబు ఇదంతా అని. అంతకుముందు ఏమన్నారు, హెమోగ్లోబిన్ పెరగాలంటే డెక్సా రేంజ్ అని ఒకటి ఉంది. ప్రెగ్నెంట్ లేడీస్కు చాలా బ్లడ్ పోతుంది ప్రెగ్నెంట్ అప్పుడు. సో అందుకని వాళ్ళకు టానిక్ ఇస్తారు, డెక్సా రేంజ్ అని, ఐరన్ టానిక్. సో అది అన్నారు. నేను ఒక 4 రోజులు తాగా. అదంతా నాలుగు అంతా ఏదో అట్టకట్టినట్టుగా ఉంది. ఆ ట్యాబ్లెట్స్ నాకు విసుగైపోయి ఈ 2 విన్న తర్వాత నథింగ్ డూయింగ్, అవేమొద్దు నాకు, అన్నీ అక్కడ పడేసి ఆకుకూరలు జస్ట్ ఒక వారం రోజులు తిన్నా. 11కి వచ్చేసింది. అంతే. సో ఏమైంది, ఆహారమే కదా. సో కాబట్టి 100% కళ్ళకు ఇప్పుడు ఒక ఆయన మీరు వస్తే వద్దురు, డాక్టర్ లక్ష్మణ్ అని డాక్టరేట్ ఇచ్చారు. ఆయన ఆరోగ్య డైట్ దీన్ని ప్రమోట్ చేయట్లే, చెప్తున్నాను. సో ఆరోగ్య డైట్ అని ఆయన, తనకు చాలా రోగాలు ఉండిందంట. వాళ్ళ తల్లిగారు కూడా రకరకాల వ్యాధులతో మరణించినప్పుడు ఆయన కొంచెం మనస్తాపానికి గురై ఇంత ఉండి ఈ రోగం ఏంది అసలు అని ఏదో అనిపించి, తన బాడీలో కూడా చాలా రోగాలు ఉన్నాయి, ఊబకాయము, 95 కిలోలు అట్లా ఉండేవాడంట. అక్కడి నుంచి ఒక ఆలోచన మొదలైంది 2015-16 ప్రాంతంలో. అతను ఓవరాల్గా ఏం కంక్లూషన్కి వచ్చాడు, ఫుడ్ మారిస్తే హెల్త్ కుదుట పడుతుంది. ఇది ఫస్ట్ అబ్జర్వేషన్. కానీ రెండవ అబ్జర్వేషన్ ఏంది, ఫుడ్ మార్చడానికి ఎందుకు ఇష్టపడుతుంటే రుచి అడ్డు వస్తుంది కాబట్టి. నాలుక దమా ఖరాబ్. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వస్తాం మనం. అయితే ఆయనకు వచ్చిన ఒక ఇన్సైట్ ఏమిట్రా అంటే, రుచి వడదిన్నట్టే ఉండాలి, రుచి ఊతప్ప తిన్నట్టే ఉండాలి, కానీ అది న్యాచురల్ నాది, అది డైట్ మారాలి. నేను వెళ్ళినప్పుడు ఆయన నా గురించి తెలుసుకొని లోటు పిలిచి ఏం చెప్పలేదు, ఊతప్ప తెప్పిస్తా తినండి, కానీ అది ఊతప్ప కాదు అన్నాడు. నాకు నచ్చింది ఆ డైలాగ్. ఆ ఊతప్ప తీసుకొచ్చిన తిన్న వెరీ టేస్టీ ఉంది, ఇంతే ముక్క ఇచ్చాడు. నేను అడిగాను ఇంకొక ముక్క అంటే లేదండి అన్నాడు. అంటే అది మీకు దొరకడం అదృష్టం ఈరోజు. ఎందుకు, అది ప్రత్యేకంగా వండబడ్డది. సో సొరకాయ ఇట్లాంటి రకరకాల కూరగాయల గుజ్జు తీసి సింపుల్ అండి, రుచి మారకుండా ఆరోగ్యకరమైన ఆహారం ఎట్లా తీసుకోవచ్చు అనేది నేను చేసి ఎన్నో వంట పదార్థాలు తయారు చేసి నేను పేటెంట్ కూడా తీసుకున్నాను, ఇది ఎక్స్క్లూజివ్, వెరీ గుడ్ అని చెప్పాడు ఆయన. సో అందరికీ ప్రాబ్లం ఇది, రుచి కావాలి, మనకు నాలుగు ఉంది కాబట్టి. రుచిలో ఇరుక్కోకపోతే అద్భుతం. అవును, రుచి ఉంది కాబట్టి ఆ రుచి మారకుండా రుచి రిటైన్ చేస్తూ మన ఇంట్లో ఉన్న కూరగాయలు వాటితో ఎట్లా వంటలు చేసుకోవచ్చు అనేది కనుక ఎవరికి వాళ్ళు ప్రయోగం చేస్తే 1 సంవత్సరంలో యూ బికమ్ ఏ డైట్ ఎక్స్పర్ట్. ఆయన ఏం చెప్పాడంటే, అసలు ఏ మెడిసిన్ లేకుండా, ఏ యోగా కూడా లేకుండా బాడీ ఏకదం సెట్ అయిపోతుంది. నువ్వు యోగా చేయొద్దు అని అనట్లేదు, బట్ వాటికి అత్యంత ఏ జంతువు యోగా చేయదు. వాడు ఎందుకు అవి తనకి సంబంధించిన ఆహారాన్ని ముట్టుకోవి. కరెక్ట్. నువ్వెంత కాస్ట్లీ అని తెచ్చినా తినదు అది. అట్లా చెప్పండి. అదే తమాషకి అంటుంటారు, ఒక పులిని, సింహాన్ని వారం రోజులు తిండి పెట్టకుండా గడ్డి పెడితే తింటుందా? తినదు. ఒక ఆవును వారం రోజులు తినకుండా దాన్ని చికెన్ 65 పెడితే తింటుందా? తినదు. అంటే దానికి ఏం తెలివి ఉంది? ఏం ఆహారం తినాలో ప్రకృతి ఏది నిర్ణయించిందో అదే తింటున్నాయి. ఈ ప్రపంచంలో మనిషి తప్ప వేరే ఏ ప్రాణి అనారోగ్యానికి గురి కావట్లేదు. అవును, ఒకే ఒక కారణము, అవి ఏవి తినాలో తింటున్నాయి, అవి మార్చట్లేదు, తినడం లేదు, ఆకలి తీరగానే. నేను చెప్తున్నది ఇదే. మేము ఇప్పటి నుంచి కాదు, 30 ఏళ్ల నుంచి ఇదే చేస్తున్నాము. నేను ఇప్పటికి వచ్చే ముందు మార్నింగ్ ఒక అరగంట సేపు ప్రతిరోజు కూరగాయలు పండ్లన్నీ కట్ చేయడానికి 1/2 అవర్ పడుతుంది నాకు రోజు. అదొక యోగా. బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ పార్ట్ ఇన్ని మా పుచ్చకాయ ముక్కలు ఇవి ఇంత తిని మళ్ళీ నేను అన్నీ తింటా. 2 దోశలు తిన్నా, ఫస్ట్ ఇవన్నీ తిన్నా,
లంచ్ టైం కంపల్సరీగా ఇటు ఇటు తిరిగి ఏదో ఒక పండు తిన్న తర్వాతే తింటా, రాత్రి ఒక పండు తిన్నాకనే వేరే తింటా. అంటే ఏమని అమృత ఎక్కువ గ్రీన్ ఫుడ్ తీసుకోవాలి, న్యాచురల్ ఫుడ్. మనం ఇంకా ఆయన ఏం చెప్పాడు ఒక మాట, నేను లాస్ట్ వచ్చే ముందు అడిగాను, పళ్ళు కూరగాయలు తినొచ్చు అంటే పళ్ళు మితంగా తినండి, కూరగాయలు విపరీతంగా తినండి. ఎందుకంటే ఎవరికన్నా షుగర్ ఉందనుకోండి, ఒక్కసారి పళ్ళు కనుక దానికి యాడ్ అయిందనుకో షుగర్ కొంచెం. దీనికి నేను చెప్తున్నా, పళ్ళలో ఉండేది ఫ్రుక్టోస్, నాట్ బయట వచ్చేది సక్రోస్. పళ్ళలో ఉండే షుగరు ఇట్ ఈజ్ నాట్ డేంజరస్ ఫర్ యువర్, నేను గ్యారంటీ ఇస్తా. షుగర్ ఉన్నవాళ్ళు అర డజన్ మామిడి పళ్ళు తిను, టెస్ట్ చేసి నాకు చెప్పు, తగ్గుతుంది. నేను చెప్పేది ఫుల్ స్వీట్గా తినద్దు అంటారు, అరటిపండు తినద్దు, సపోటా తినద్దు, మామిడి పండు తినరు కదా, అన్నీ తినొచ్చు, అన్నీ తినొచ్చు. అసలు ఇప్పుడు మేము లేటెస్ట్గా ఇంతవరకు ఏం చేస్తున్నాం, పండ్లు కూరగాయలు. ఇప్పుడు లాస్ట్ 2-3 months 6 months నుంచి వీఆర్ డూయింగ్ అవర్ క్లాస్ ఆల్సో విత్ ఫ్రూటేరియన్ డయట్, ఓన్లీ ఫ్రూట్స్, బట్ ద మెథడ్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఓకే, పళ్ళు కూరగాయలు కలిపి తినొచ్చు, అది మన నార్మల్గా అందరూ తినొచ్చు. ఇంకా ఒక ట్రీట్మెంట్ లాగా చేయాలంటే ఓన్లీ ఫ్రూట్స్, అవి కూడా ఎట్లా, పొద్దున ఫ్రూట్స్ అంటే ఒక ఫ్రూటే ఎంతన్నా తిన, మోనో ఫ్రూట్, పుచ్చకాయ మొత్తం పుచ్చకాయ, మధ్యాహ్నం అరటిపళ్ళు ఓన్లీ అట్లా. సో ఎనీహౌ ఒక వారం 10 రోజులు మీరు ఓన్లీ ఫ్రూట్స్తో తిని చూడండి. నువ్వు ఎవరికో చెప్పాల్సిన పనిలా, యు ఆర్ ఏ డాక్టర్ బై యువర్ సెల్ఫ్. అంటే అంత జనాలకున్న భయం అంతలో పోతే అని డౌట్ వస్తుంది. పోతే ఎట్లయినా పోతారు. నేను మీరు వచ్చే ముందు ఇప్పటిదాకా చూస్తున్నా డాక్టర్ రామచంద్రాన్ని నేలకొండపల్లి, నేను వెళ్ళాలనుకుంటున్నాను ఒకసారి. ఎక్కడ జిల్లా, ఖమ్మం జిల్లా ఎక్కడో. అక్కడ ఈయన అదే మాట చెప్తున్నాడు, పెద్ద ఇంటర్వ్యూ జస్ట్ వింటా ఉంటే, అస్సలు మనకు యాంటీబయాటిక్స్ వాడకూడదు, స్టెరాయిడ్స్ వాడకూడదు, పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, అన్నీ కూడా ఆహారం ద్వారా రావాలా. ఆహారమే ఔషధం, అంతే, ఆహారమే విషం. అసలు ఒకప్పుడు భారతీయ ఆహార శాస్త్రాన్ని కనుక పరిశీలిస్తే వాళ్ళ ఆహారాన్ని ఔషధంగానే తీసుకున్నారు, కానీ రుచి అందులో వచ్చినట్టు చూసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ సాక్రిఫైస్ ఏం చేయాల్సిన పనిలే, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంతే. నో డౌట్ మనకు రుచులకు ఏళ్ల తరబడి, ఏళ్ళు కాదు, మన శరీరం కాదు, మన తల్లిదండ్రులు. నేను ఆ లక్ష్మణ్ గారి పేరు నాలుగు మీదకి వచ్చింది, చెవు దగ్గరికి పోదామా, రైట్, అన్నిటికీ కనెక్షన్ అదే. చెవులకు ఏం కావాలా, కళ్ళకు చెప్పేశాను నేను. చెవులకు ఏం కావాలంటే మంచి ఎటువంటి మంచి మాటలు వినాలా, మంచి పాటలు వినాలా, సంగీతం వినాలా. నేను నిన్ననే మా మనవడి 10th క్లాస్ బయాలజీ బుక్ చూస్తూ ఉంటే ప్లాంట్స్ కూడా శబ్దానికి, వెలుతురుకు స్పందించి ఆ వైపు తిరుగుతున్నాయి. ఒక మొక్కను ఇక్కడ పెట్టామనుకో, ఇక్కడ ఏం వెలుతురు లేదు కదా, ఇక్కడ మొక్క పెట్టి నువ్వు వెలుతురు అటు ఉంది కదా, నువ్వు ఏం చేయకుండా అటు తిరుగుతుంది, తెలుసు. ఇది ఒకటి వచ్చి వెలుతురుకు అంటే ఏమి, మొక్కలు కూడా రెస్పాండ్ అవుతున్నాయి. మొక్కలు తిరుగుతుంది కాదు, ప్లాంట్ పైకి పోదు, కొమ్మలు అట్లా అటు తిరుగుతాయి. ఇగో మన చిన్నప్పటి నుంచి చెప్పిన అబద్ధాలు, ఒక అబద్ధం ఏంటంటే పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని చూస్తుందని. కాదు, ప్రతిదీ సూర్యుని చూస్తుంది, అన్ని చూస్తుంది, బట్ అది పెద్దగా ఉంటుంది కాబట్టి మరి రిజిస్టర్ అయింది అంతే, కనపడి తిరుగుతుంది. అదే కాదు, సయామాటిక్స్ అని ఒకటి ఉంది. వాళ్ళు ఏం ఎక్స్పెరిమెంట్ చేశారంటే 4 రూముల్లో 4 మొక్కలు పెట్టారు. మొదటి రూమ్లో ఏమి సౌండ్ లేదు, నార్మల్గా ఉంది, అది నార్మల్గా గ్రోత్ ఉంది. రెండవ రూమ్లో సౌండ్ పెట్టారు. ఏం సౌండ్ పెట్టారు, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ కాదు, వెస్టర్న్ రాక్ మ్యూజిక్ పెట్టారు. అదేమైందంటే ఇక్కడి నుంచి రాక్ మ్యూజిక్ వస్తే దీనికి ఆపోజిట్గా పోతుంది, అంటే దాన్ని అవాయిడ్ చేస్తూ పోతుంది. మూడవ రూమ్లో వెస్టర్న్ క్లాసికల్ పెట్టారు, కొద్దిగా తిరిగింది. 4వ రూమ్లో ఇండియన్ క్లాసికల్ పెట్టారు, మొత్తం ఆ మొక్క అటు పక్క తిరిగిపోతుంది. అంటే ఏమని అర్థము, శబ్దానికి ఈవెన్ పక్షులు, ఇవి కూడా, ప్రకృతి కూడా స్పందిస్తోంది. దాంట్లో ఉన్న సంగీతంలో జీవస్వరం అని చెప్తారు. మీరు మనం చెప్తున్నాం, మనం క్లాసికల్ మ్యూజిక్ అంటారు కదా, అందుకనే ప్రెగ్నెంట్ లేడీస్కు వీ అడ్వైజ్ దెమ్ టు లిజన్ టు ఇండియన్ క్లాసికల్ వోకల్, నాట్ ఇన్స్ట్రుమెంటల్. త్యాగరాజు కానీ నేను అడుగుతుంటా, మన క్లాసికల్ వోకల్ సింగర్ పేర్లు 2 చెప్పండి అంటే ఎవరికి పాత పేర్లు రావు, నా కొత్త పేర్లు నాకు తెలియవు. ఇప్పుడు మనకు తెలియదు కదా, మన పాత వాళ్ళు ఏమన్నా చూడండి, అందరూ ఏం చెప్తారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి చెప్తారు, ఇక త్యాగరాజు
మన వాళ్ళు చెప్తారు. కానీ నేను తిరుపతిలో ఉన్నప్పుడు కొన్ని రోజులు చెప్పాను కదా, 1 సంవత్సరం వైలిన్ నేర్చుకున్నా. మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకున్నాను నేను. మాకు అప్పుడు మా ప్రిన్సిపల్ ఎవరంటే నేదునూరు కృష్ణమూర్తి, పేరు విన్నారా? అయ్యో బలివారు. నేదునూరు కృష్ణమూర్తి. అట్లనే ఎంఎల్ జానకిరామన్ అని పినాకపాణి వారి శిష్యుడు కదా, మీరు చెప్పారు, నేను విన్నా సార్ ఇంటర్వ్యూలో. ఆయన దగ్గరికి పోయి ఆయన బెడ్ పైన ఉంటే మీరు ఏదో ఇంటర్వ్యూలో చెప్పింది నాటి విన్నాను నేను. ఆయన మా ప్రిన్సిపాల్ అప్పుడు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈ మ్యూజిక్ అనేది మనిషిని ఎట్లా స్పందిస్తుంది, ఎట్లా క్రియేట్ చేస్తుంది అనేది. అందుకని పిల్లలు కూడా, చిన్న బిడ్డలకు అది అవసరమని. సో మెయిన్గా ఏమంటే, చెవులకు మనం ఏది వినాలా? మంచి శాస్త్రీయ సంగీతం వినాలా, మంచి 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 మాటలు వినాలి. కానీ మనం ఏం వింటున్నాం? మనం ఏం సౌండ్స్ వింటున్నాం? సౌండ్ పొల్యూషన్ వింటున్నాం కదా. సో ఇదంతా శబ్ద కాలుష్యం వల్ల మన వినికిడి శక్తి తగ్గిపోతుంది. ఇది షార్ప్గా ఉండాలి. దీన్ని పెంచడం కోసం తిండి కంటే దానికి తిండేదంటే శబ్దమే. ఎటువంటి శబ్దాలు, ఎటువంటి దృశ్యాలు కంటికి కావాలనో అటు చెవులకి ఏం కావాలా? శబ్దాలు. ఎటువంటి శబ్దాలు కావాలా? మంచి శాస్త్రీయ సంగీతం వినాలా, మంచి మాటలు వినాలా, సాత్వికమైన భాషను వినాలా. నీకు ఎంతసేపు రణగొణధ్వనులు డిస్టర్బెన్స్ ఉంటే మనము దాన్ని అనుభవించేదిపోతాం. సో దీనికి అలాగే మన శ్వాస అంతే, మంచి గాలి పీల్చుకోవాలి. మన పొల్యూషన్ అయిపోయింది. రుచి ఆల్రెడీ మనం మాట్లాడేసినాం. మనం మొత్తం దాని గురించి మాట్లాడాం. స్పర్శ ఇప్పుడు లాస్ట్ వెరీ ఇంపార్టెంట్. స్పర్శకు మన ఇండియన్ కాటన్ దుస్తులు శరీరానికి నేచర్కు దగ్గర సంబంధం ఉన్నది. మనం ఇప్పుడు వాడుతున్నటువంటి సింథటిక్, దీనివల్ల దీంట్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీని మనకు తెలుసున్న చూడండి, ఒకసారి అట్లా లాగి చూడండి, వస్తుంది. కాకుండా వెంట్రుకలు లేచి నిలబడతాయి. అంటే ఏమని దేర్ ఇస్ ఎలక్ట్రిసిటీ. సో అందుకని ఏమి న్యాచురల్గా ఉండటానికి ప్రకృతి సహజంగా అంటే ఏమి దిగంబరం. సో అది కాకుండా ఉంటే కాటన్ వస్తువులు. ఇక సిల్క్ గురించి మళ్ళీ కాంట్రవర్సీ వస్తుంది. అయితే అదేమో మన శరీరానికి ఉన్న డైరెక్ట్ స్పర్శ గురించి. అట్లా కాకుండా మీ మనసు నిజంగా బాగుండాలంటే దేన్ని పడితే దాన్ని తాకవద్దు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తాం, ఆ ఇంట్లో ఏదో వస్తూ ఉంటుంది, టచ్ చేయొద్దు. పెయింటింగ్ ఉంటుంది, టచ్ చేస్తారు. ఒక వ్యక్తి కనిపిస్తే టచ్ చేస్తారు. నెవర్ టచ్ ఎనీథింగ్ అంటిల్ అండ్ అన్లెస్ ఆ ముట్టుకునే వ్యక్తి ఎవరో తెలిసి నీకు వాళ్ళ పర్మిషన్ తీసుకొని అంతే, అప్పుడు నువ్వు టచ్ చేయాలి. అవును, ఎందుకంటే మనవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇవి. అందుకనే టచ్ చేయగానే ఇటు నుంచి అటు వెళ్ళిపోతుంది. అంటే దాని విలువ తెలియక ఎట్లా ఉంటుందంటే, ఒక యాంటిక్స్ చాలా పురాతన వస్తుశాలలో ఒక చాలా వెరీ ఓల్డ్ ఒక వ్యాజ్ ఏదో ఉందట. అది వాడెవడో స్వీపరో ఏదో చేసి కింద వేసి పగలగొట్టాడట. దాని ఇన్ఛార్జ్, రే ఏమిరా బుద్ధుందేమ్రా, ఎన్నిరా, ఇది 2000 సంవత్సరాలు ఓల్డ్దే. అయ్యో సార్ నేనేదో కొత్తది అనుకున్నాను సార్, పర్వాలేదు అనుకుంటా. అంటే వాడి దృష్టిలో పాతది పోతే వాడికి దాని వాల్యూ తెలియదు కదా. అందుకని వాడే కరెక్ట్ అట్లా కాదు. అందుకని సినిక్ అంటారు. హూ ఈజ్ ఎ సినిక్ అంటే ఏ పర్సన్ హూ నోస్ ద ప్రైస్ ఆఫ్ ఎవ్రీథింగ్ బట్ హీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ దోస్ థింగ్స్. ఇప్పుడు వస్తువులను ఈ స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి వినండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్స్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది. అంటే అన్నిటి ధర తెలుసు, అన్నిటి విలువ మనకు తెలియదు. విలువలు తెలియవు. విలువ తెలియాలంటే అతీతం. నేను చూడండి, నేను అందుకని మీకు చూపెడుతున్నా. మొన్న మీరు ఆ ఎగ్జిబిషన్ కంటే మీరు రాలా, నేను దొరాయ్ గారు మీకోసం వెయిట్ చేసాం అక్కడ. నాకు అక్కడ ఎగ్జిబిషన్ ఉందని తెలియదు, ఆ బిల్డింగే తెలియదు. ఫస్ట్ టైం వెళ్ళాను నేను. అందులో ఒక చూపించారు ఆయన. ఎంత అంటే 8 లక్షలట. అవును, నాకు అర్థమే కాల. నేను అందరికీ చూపెడుతున్నా, ఇదేందే 8 లక్షలు, ఏముంది దీంట్లో? ఏమో మనకు తెలియదు. దాని వాల్యూ ఎవరికి తెలుసు? దానికి ఎవరికి తెలిసిన వాళ్ళకే తెలుసు. ఇది 8 లక్షలు. యాక్చువల్గా తోట వైకుంఠం గారు వేసిన తోట వైకుంఠం అంటే చూడగానే స్టైల్ అనమాట, పేరు చూడక్కర్లే. అంటే ఎవరి పెయింటింగ్ చూస్తే వాళ్ళ పేరు చూడక్కర్లేదు, వాళ్ళ ఆర్టిస్ట్గా సక్సెస్ అయినట్టు. ఫస్ట్ పక్కన ఇంకోటి ఉంది, అదేదో నాకు అది ఇది పెద్ద ఆయన ఉండాడా, ఆయన అది సార్ ఇది నాది 3 లక్షలు అన్నాడు. అక్కడ ఉన్నాడు ఒక ఆయన నిలబడి ఉండా. ఆయన అడిగితే అంటే ఏమని అర్థము? దీనికోసమే నేను ప్రతిసారి చెప్తున్నది ఏమంటే, మనం ఏమంటాము కొన్ని మంత్రాలు పవిత్రమైనవి అని. నేను అందుకని ఏం చెప్తున్నా, ముందు కూడా ఒకసారి చెప్పా, అమంత్రం అక్షరం నాస్తి. ఈ ప్రపంచంలో మంత్రము కాని శబ్దాలే లేవు. అంతే, అరే ఒరే కూడా మంత్రమే. అది ఎవడు ఉచ్చరిస్తాడో కాదు, దాని యొక్క అర్థం తెలిసి ఉండాలి. అది ఎట్లా పనిచేస్తుందని తెలిసిన వాళ్ళు. అట్లనే అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం.
ఈ ప్రపంచంలో ఔషధము కానీ ఒక వస్తువు కూడా లేదు. రాయి, రప్ప, వేరు, ఏ పనికిరాని వస్తువు కూడా ఔషధమే. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అప్రయోజకో పురుష నాస్తి. ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్లలో ఏ ఒక్కడు అప్రయోజకుడు లేడు. ప్రతివాడు దేనికో పనికొస్తాడు. ఏమంటారు, పని చేయకుండా ఉండే గడియారం అది దేనికి పనికి వస్తుంది? అది కూడా ఏదో సమయం చూపిస్తుంది. 1 గంట దగ్గర ఆగిపోయింది కదా, 1 గంట చూపెడుతుంది. అట్లా ఫైనల్ సెంటెన్స్ ఏమంటే ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది అంటే ఒక ఎక్స్పర్ట్కే తెలుస్తాయి. అంతే. ఏది అన్నిటి యొక్క ఆకారాన్ని పట్టుకోకుండా దాని యొక్క నిరాకారతత్వంలోకి ఎంటర్ అయినప్పుడు విలువ తినడం మొదలైంది. ఏ మంత్రం దేనికి పనిచేస్తుంది అనేది ఎవరికి, మంత్ర వాళ్ళకి, తాంత్రికులకు తెలుస్తుంది. అట్లని ఏ వస్తువు దేనికి ఔషధము ఎక్స్పర్ట్కి తెలుస్తుంది. అలాగే ఏ వ్యక్తిలో ఏది ఉందో తెలుసుకోగలిగే కెపాసిటీ ఉంటే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి దేన్ని చిన్నగా చూడొద్దు. చీమ ఎంత చిన్నదో ఏనుగు అంత పెద్దది. దేనికి ఉండే విలువ దానికి ఉంది. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది కదా ప్రపంచంలో. సో కాబట్టి దేన్ని తక్కువగా చూడొద్దు అని చెప్తూ నేను ఒక ఇన్స్పైరింగ్, మీ పాత ఎప్పుడో విన్నది, మన ఈ అన్నా హజారే గురించి నాకు మాట చెప్పాలనుకున్నాను. ఏమంటే ఆయన గురించి అందరికీ తెలుసు, ఏదో అవినీతికి అగెనిస్ట్గా ఫైట్ చేశారు అంత. రాలేగావ్ సిద్ధి అని ఒక ఊరు, రాలేగావ్ సిద్ధి అని అహ్మద్ నగర్ జిల్లాలో గ్రామం ఉంది. గుజరాత్. అది చాలా మహారాష్ట్ర. అది చాలా వెనుకబడిన గ్రామం. ఈరోజు కూడా వర్షపాతము 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లకు తక్కువనే. కానీ ఈరోజు ఒక 30-40 ఏళ్ల ముందు, అంటే ఆయన రాకముందు 71 వార్లో ఆయన ట్రక్ డ్రైవరు. ఆయన క్వాలిఫికేషను, ఫోటో కూడా ఇంటర్నెట్లో ఉంటుంది చూడండి. ఆయన 7th క్లాస్ ఫెయిల్డ్లో పాస్లో. ఆయన ట్రక్ డ్రైవరు. ఆ యుద్ధంలో ఈ ట్రక్ పైన ఒక బాంబు పడి అందరూ చనిపోయి ఆయన కూడా బతికాడు. ఆయన కూడా ఏమనుకున్నాడు, సరే నేను కూడా ఆత్మహత్య చేసుకుంటా అనుకున్నాడు. కానీ ఆయనకి ఎందుకో ఒక వివేకానంద స్వామి పుస్తకం కనిపించి ఆయన జీవితం మారింది. ఆయన ఎందుకంటే ఆయన మా ప్రోగ్రామ్కి 2 సార్లు వచ్చాడు, మా గురుజీతో కలిసి, రిషి ప్రభాకర్జీతో. ఆయన అది తెలుసుకున్నాక వాళ్ళ రాలేగావ్కి వచ్చి ఆ ఊర్లో ఉన్న ఒక గుడి పాడుబడి ఉంది, పేకాడుకుంటున్నారు, సారాయి బట్టి ఉంది అక్కడ. ఆ ఊర్లో వాళ్ళందరూ దగ్గరికి పిలిచి, అయ్యే ఇది కాదు, మనం దీన్ని మారుద్దామని తనకు వచ్చిన ఒక 25,000 పెన్షన్ అంతా పెట్టేసి ఆ గుడిని మరమ్మతు చేసి, సారాయి ఆపించేసి, పేకాట ఆపించేసి ఆ గ్రామాన్ని ఎట్లా మార్చాడంటే ఇప్పుడు ఆ గ్రామంలో పచ్చదనం ఉంది, 2-3 పంటలు పండుతున్నాయి, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎవరో డాక్టర్లు వచ్చి అక్కడ ప్రాక్టీస్ ఓపెన్ చేసి ఎవరు పేషెంట్ రాలేదని క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది, ఆరోగ్యంగా ఉన్నారు. ఇవంతా ఎట్లా సాధ్యమైంది? ఆయన ఆ గుట్టలలో చిన్న చిన్న చెక్ డ్యామ్స్ కట్టి పడిన వర్షపాతం ఒక చుక్క కూడా బయటికి పోనీయకుండా, అదొకటి. పశువులనందరూ వెంట తోడుండి తీసుకోవాలి, తినకూడదు. ఇట్లంతా చేసి చిన్న చిన్న టెక్నికల్ చేశారు. అన్నిటికంటే గ్రేటెస్ట్ ఏమంటే, నేను ఎందుకు అసలు పాయింట్ చెప్తున్నది, ఒక 7th క్లాస్ ఫెయిల్డ్ పాస్డ్ క్యాండిడేట్ వాజ్ ఇన్వైటెడ్ బై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కర్ణాటక యాజ్ అన్ ఎక్స్పర్ట్ వాటర్ కన్జర్వేషన్ పైన. చంద్రబాబు నాయుడు ఇక్కడ, జయలలిత అక్కడ, కర్ణాటక నాకు గుర్తులేదు అప్పుడు. 2 రోజులు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎవరి దగ్గర? అన్నా హజారే దగ్గర. ఎవరికి ట్రైనింగ్ ఇస్తాడో? ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లకు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఐఏఎస్ ఆఫీసర్లకు వాటర్ కన్జర్వేషన్ పైన ట్రైనింగ్ ఇవ్వడానికి అన్నా హజారే అపాయింట్మెంట్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు అక్కడ, జయలలిత ఇట్లా. అంటే ఎంత గ్రేట్ అంటే, ఒక సామాన్య వ్యక్తి అంత ప్రపంచానికి చేయగలిగితే ప్రతి ఒక్కరూ అటు ఆలోచి అహంకారాలు వదిలేయాలబ్బా. అంటే నేను నీవు కాదు, విషయం ఏంది, నలుగురికి ఎట్లా ఉపయోగపడతాం, ఒక విషయాన్ని ఎట్లా చెప్పాలి, నలుగురికి మనం ఎట్లా ఉపయోగపడతాం అనే దాన్ని ఆలోచిస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయొచ్చు కదా. మనం ఎంతమందిని చూస్తున్నాం అక్కడక్కడ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, చిన్న పనులు చేసుకుంటూ, చెట్లు నాటారని ఒకరికి. ఈ మధ్య వచ్చిన పద్మశ్రీలు చాలామంది అట్లున్నాయి. మీరు చెప్పిన మాటను లాస్ట్లో నిన్ననే చూసా, చెన్నైలో ఒక హోటల్ ఉంది, స్టవ్లు లేవు, వంటలే లేవు, బ్యూటిఫుల్ రకరకాల వంటలు వండి పెడుతున్నారు ఓన్లీ రాపుడుతో. అవును, అదేదో నేను ఎక్కడ పెట్టాను, షేర్ చేయండి. నేను అదే నిన్న చూసా. మేము నేను చెప్పేది కంటిన్యూ చేసేవాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు పొద్దున్న డిస్కషన్ వచ్చింది, చాలామంది తెలియని విషయం ఏంది, అందరూ ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంతత అందరి అనుభవం.
కానీ జీవితకాలం ఉండేవాళ్ళు కొందరు. ఇప్పుడు ప్రశాంతతకు డెఫినేషన్ కూడా తర్వాత సంగతి నేను చెప్పేది, అన్ని స్థితుల్లో అందరూ అనుభవిస్తారు. అవును. కానీ అది కొనసాగించే వాళ్ళు వెరీ రేర్. అన్నా హజారే లాగా నీళ్ళని ప్రిజర్వ్ చేయాలని ఎవరికి ఉండదు. అవును. ప్రతి గృహిణి ఆలోచిస్తుంది. కానీ అది వదిలిపెట్టకుండా దాన్ని నిరంతరం అన్వేషిస్తూ ప్రయోగాలు చేస్తూ అందరికి చెబుతూ అవేర్నెస్ ఇస్తూ అట్లా కొన్ని సంవత్సరాలు గడిపడం వల్ల వచ్చే అనుభవ జ్ఞానం కొందరికి ఉంటుంది. అట్లనే ఆహారం అందరికీ తెలుసు, రకరకాల డైట్ ప్లాన్లు అందరూ చెప్తారు. ఒక దాన్ని అర్థం చేసుకుని దానికి స్టిక్ అయ్యి జీవితాన్ని చరితార్థం చేసుకోవడం అనేది కొందరే చేస్తారు. ఇప్పుడు అంటే నేను నా అనుభవంలో చూసిన పుస్తకాల ద్వారా కావచ్చు, ఫిలాసఫర్స్ కావచ్చు, థింకర్స్ కావచ్చు, ఇంటెలిజెన్షియా కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న మేధావులు చూస్తే వాళ్ళంతా ఎవరయ్యా అంటే ఒక పనిని పట్టుకొని వదలకుండా చేస్తున్న వాళ్ళే అంతే. మిగతా వాళ్ళందరూ కలుపు మొక్కలు అవి. అంటే ఒక పనిని మధ్యలో చూడు, చాలామంది ఏం చేస్తారు, మొదలు పెడతారు, బాగాలేదని వదిలేస్తారు, కొంత దూరం పోతారు, వదిలేస్తారు. చివరి దాకా పోయే వాళ్ళే పట్టుదలగా ఉన్నవాళ్ళు. లైక్ థామస్ ఆల్వా ఎడిసన్. ఇక్కడ చదివాను నేను, ఒక వ్యక్తి నీళ్ళలో మునిగిపోతున్నాడు. మునిగిపోతుంటే ఆ పక్కనున్న వ్యక్తి ఇంకో మతాన్ని, సో వాళ్ళ దేవుడిని పిలుచుకుంటూ వచ్చి కాపాడాడు. అదే మనవాడు ఏం చేశాడు, నేను పిలుస్తాను, నాకేం తక్కువ, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారని, శివ వచ్చి నన్ను కాపాడని నేను ఒకసారి ఆయన బిజీగా ఉంటాడు, వస్తాడో రాడు అని, మళ్ళీ వెంకటేశ నువ్వు రా అని చెప్పి మళ్ళీ ఆయన వస్తాడో రాడు అని లార్డ్ గణేశం మునిగిపోయాడు. పైకి వెళ్ళిన తర్వాత దేవుళ్ళు అందరూ కూర్చొని చెప్పారంటే ఎవరినో ఒక్కరిని పిలవలసిందే, నేను ఇట్లా బయలుదేరుతావు అనుకులోపు నువ్వు ఆయన పిలుస్తుంది, ఆయన అంటే ఒకదాని లేదని ఒక క్లారిటీ ఉండాలి. పట్టుకోవడం మూర్ఖంగా పట్టుకోకు, జ్ఞానంతో పట్టుకో. ఎవరన్నా దాన్ని విమర్శించినా జవాబు కోసం వెతుకు. నీకు రియల్గా క్లారిటీ ఉందనుకో, నీ విజన్ క్లియర్గా ఉందనుకో, ఈ మధ్యలో వచ్చే అడ్డంకులన్నీ నువ్వేం చేస్తావంటే దే ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్. బట్ నార్మల్గా ఏమవుతుందంటే వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ క్లియర్ విజన్ దెన్ యూ ట్రై టు షిఫ్ట్. ఇప్పుడు ఈ గురువు ఆ గురువు కాదు, ఎవరినో ఒకరిని పట్టుకో, నువ్వు ఎవరు ఇప్పుడు చెప్పాలి అయిపోయిందిగా, ఓకే అంతే అయిపోలేదు. సో మెయిన్గా అమృత ఆహారం మేము క్లాస్లో చెప్పేది ఇదే. ఇప్పుడు 10 రోజులు క్లాస్కి వస్తారు కదా, 12 రోజుల్లో 2-3 రోజుల తర్వాత 100% రా ఫుడ్ లేక వస్తారు, నో కుక్డ్ ఫుడ్ అట్ ఆల్. మళ్ళీ మేము ఒక 3 days క్యాంప్ పెడతామే, అక్కడ ఓన్లీ అమృత ఆహారంతోనే ఉంటారు కూడా. దే ఆర్ రియలీ ఎక్స్పీరియన్సింగ్. వాళ్ళు అయిపోయిన తర్వాత లాస్ట్ డే మీకు కుక్డ్ ఫుడ్ పెడితే, సార్ మాకు ఇది చాలా ఇదే ఉంది సార్, మాకు అదే బాగుంది అంటారు. అంటే ప్రజలకు ఒక రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఏమని, ఈ అమృత ఆహారం తింటే తొందరగా అరగదు అనే ఒక అభిప్రాయం ఉంది. చాలా అభిప్రాయాలు అవి ఎక్స్పెరిమెంట్ చేస్తే కానీ తెలియదు. నువ్వు ఎప్పుడైతే దాన్ని తిని చూస్తావో అరే నిజమేనే తెలుస్తుంది. అది కాకుండా వాటర్ స్కేర్సిటీ గురించి నిన్న ఒక మాట విన్నా. ఒక అమెరికాలో ఒక లేడీకి వాటరే రావట్లేదట, రోజుకు కొద్దిగా వస్తాడు. ఎందుకోసం గమనిస్తే ఇప్పుడు డేటా సెంటర్లు ఉన్నాయి కదా, మనకు యూట్యూబ్లో వస్తున్నాయి, కొన్ని 100 ఎకరాల ఏరియాలో డేటా సెంటర్లు ఉన్నాయట. అమెజాన్ది, మైక్రోసాఫ్ట్ది, వీళ్ళంతా ఇండియాలో కూడా ఒకటి ఉన్నాయట. వీటన్నిటి వల్ల ఫ్యూచర్లో అవి ఇదే మనం ఎక్కువ మాట్లాడితే వేడైపోతుంది కదా, అది వేడి కాకుండా ఉన్నట్టు వాటర్ కావాలని అంతంత వాటర్ యూజ్ చేస్తున్నారట. వాటర్ షార్టేజ్ వస్తుంది ఫ్యూచర్లో, బీ కేర్ఫుల్ అని మనకు వార్నింగ్ ఇస్తున్నారు. కొత్త హార్మోన్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. వెరీ గుడ్, మంచిది. చంద్రుని మించు అందమొలికించు మూతు పాపాయివే, నిన్ను కన్న వారింత కష్టముల నీడ కరిగిపోయేనులే. కరుణతో జూచి కనక దుర్గమ్మ కామితమునుచులే, లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే.
ఆటలాడించు నాటి కథ పడనా నాటి కథ పడనా నన 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 చంద్రుని మించు అందములి కుంజముదు పాపాయి. ఇది పాడుకోవడానికి చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కాదు. మాయా యోగ మాయా నేను కట్టే పాట. మాయా యోగ మాయా ఉన్నదంతా యోగ మాయా 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 యోగ మాయా నా 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 మాయా యోగం యోగ మాయా మాయా యోగ మాయా. ఇది కొత్తది, ఇంకా ఒక్క క్లాస్ అయ్యింది. మీకు ఆ సంగీత పరిజ్ఞానం ఉంది కాబట్టి మీరు దాన్ని పట్టేస్తున్నారు. ఈజీగా, అందుకని ఈజీ అవుతుంది. లేకపోతే చాలా కష్టం. నేను మ్యూజిక్ కాలేజ్ పోయింది నేర్చుకుని దేనికి తెలుసా, చిన్నది ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అని పోతే ఫ్లూట్ కోసం అని వెళ్ళా. అప్పుడు ఫ్లూట్ మాస్టర్ లేడు. దానికన్నా కొంచెం పెద్దది వీణ అయితే రోజు మోసుకొని తిరగలేదు కదా, ఫ్లూట్ అయితే ఎక్కడ జోబులు పెట్టుకోవాలి, అందుకని వేయలేను. అది కూడా కొంత కాలంలో అయిపోయింది. నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ శబ్దం నాకు చాలా ప్రొఫౌండ్గా అనిపిస్తుంది. నాకు ఈ శబ్దం నాకు చాలా టచ్ అవుతుంది. సరే వైలిన్ అందం వైలిందే, మనం పోల్చకూడదు. అట్లా నేనేం చేస్తున్నా, గ్రహభేదం అని ఒకటి ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి ఒక పాట స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చి నేను కొద్దిగా ఇది కదా. ఇప్పుడు ఏ నిమిటం అక్కడి నుంచే వాయించాలి. అంటే సరిగమలు అన్ని చోట్ల ఉంది. అది మీకు పూర్తి ఆ స్వరాలు 10 ఏళ్ల నుంచి అర్థం కాదు. నిన్న మధ్యాహ్నం 10-11 ప్రాంతాలు అర్థమైంది. అదే హఠాత్తుగా స్ఫురించింది, ఒకసారి అట్లా క్లిక్ అయింది. క్లిక్ అవుతుంది అది. ఆ ట్యూన్ నుంచి వరవీణ మధుపాని గగ పాప దప వేణు గురు పబల రాజిత సారి గగ రి గగ ప ప ద ప స స
ప మగ గరి గ ప మగరి సరి సరి గ స రి గ ప ద స ద ని ద ప మగరి స రి 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 స ని ద స సరి సరి గ ద సరి సరి గ ద అమ్మ సరి గ సరి గ ద ప రి సరి గ స గరి స ని ద ప మ గరి సరి రి గ స రి గ ప ద స ని ద ప ప ద ప మ గరి స రి రి స ని ద స సాంబ సదా సాంబ సదా శివ. ఆ రాగం వేరే. అదే అట్లా ఇప్పుడు ఈ మధ్యనే నాకు తెలిసి ఒక నెక్స్ట్ ఇయర్ కల్లా ఒకటి వస్తే ఇంకోటి నేర్చుకోవడం సులువు. దేని లాజిక్ దానికి ఉందండి. అది అవునులే. ఇప్పుడు అందులో ఏమో ఒక శృతి ఉంటుంది, ఇందులో గ్రహభేదం. అదే ఏ శృతి అయినా సరే ఇప్పుడు అయిపోయింది. సరి గ ప ద ద స ని ద ని ద ప ప ద ప మ అట్లా ఎక్కడో ఉంది. అట్లా రకరకాల రాగాలు ఉంది, కానీ పాడుకోవడానికి మనకి శృతి బలి తెలుసు. నాకు ఈ టెక్నిక్స్ తెలియకపోయినా వినే ఓపిక ఉంది నాకు అంతవరకు. ఎందుకంటే ఆ మ్యూజిక్ కాలేజ్ 1 year వెళ్ళినందుకు నేను ఒక సంవత్సరం త్యాగరాజ ఉత్సవాల్లో ఇండియాలో ఉండే టాప్ మ్యూజిషియన్స్ అందరినీ చూసా. లైక్ మధురై సోమసుందరం, చెంబై వైద్యనాథ్ భాగవతర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వసంత కుమారి, డికే పట్టమ్మ. మానస సంచ వీణలో చిట్టిబాబు, ఈమని శంకర శాస్త్రి. ఇది డ్రామా పద్యాలు పాడడానికి మస్తు ఉంటుంది. తరుహీన జలహీన నిర్జీవ నిర్వేల ఆ మరుభూమి భావించను సామ్రాజ్యాంధకార బంధుర దుర్గమారణ్య సీమల ఏ మహాశిల్పి భావించను ఆకాశచుంబి మేఘ. సో ఏదేమైనా ఎక్కడో అక్కడ ఆనందంగా ఉండాలని ఈ ప్రయత్నం అంతే, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ సాధించేది లేదు. మనిషికి లలిత కళలు తప్పకుండా. ఇజ్రాయలీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ప్రపంచంలో తెలివైన వాళ్ళు అంటే నేను ఇది అహంకారంతో చెప్పేది కాదు, భారతీయులు నెంబర్ 1. వై ఇండియన్స్ ఆర్ ఇంటెలిజెంట్ అంటే మన గోత్రాలు ఉన్నాయి, ఋషుల పేర్లు, అంటే వాళ్ళ డిఎన్ఏ మనలో ఉంది. ఇది అహంకారం కాదు, ఫ్యాక్టే. వినడం అమెరికాలో ఇండోనేషియా రాజు తను చెప్పాడనమాట, ఏదో విదేశాలు విభజించడం వల్ల మనం పొరుగువాడు అయ్యాం, కానీ మనం ఇండియా ఈజ్ మై యాన్సిస్టర్. ఎస్. సో ఇప్పటికీ రాముడు లేకపోతే రామాయణము లేకపోతే ఇట్లాంటివన్నీ అక్కడ ఇండోనేషియా నోట్ల పైన రాముడు, హనుమంతుడి ఫోటోలు, విష్ణుడి ఫోటోలు ఉన్నాయి. నిన్న చూసా, టెక్నాలజీ వచ్చింది కాబట్టి మేఘావతి నిన్న వినాయక చవితి సెలబ్రేషన్ ఇండోనేషియాలో ఎట్లా తెలుసునా ఎంత గ్రాండ్ గా జరుగుతుంది. ఇగో పేరు చూడు, మేఘావతి సుకర్ణోపుత్రో రాజు పేరు, కింగ్ రామ 7th వాళ్ళ పేర్లు అవి. వాళ్ళ నోట్ల పైన విఘ్నేశ్వరుడి ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ నోట్ల పైన రాముడి ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ నోట్ల పైన హనుమంతుని ఫోటోలు ఇవి ఉన్నాయి. ఆయన ఇండియాకి వచ్చినప్పుడు మా దేశం నుంచి మీకు ఏం కావాలి, తాజ్మహల్ కావాలంటే వద్దు, గంగా నది నీళ్ళు కావాలని తీసుకుని పోయాడు. అదే మనమంతా ఒక్కటే అంటే అది ఆ భావన నువ్వు క్రియేట్ చేసేది కాదు, వాళ్ళు వదులుకోలేదు దాన్ని.
ఈవెన్ ఖైబర్ పఖ్తూన్వా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అట్లా కొంత మళ్ళీ అది వేరే దేశం కాబట్టి అది కాదు మన చర్చ. ఇండోనేషియా ఇస్లామిక్ కంట్రీ, ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉండే దేశం దేశం ఇండోనేషియానే, కానీ అక్కడ మన కల్చర్ అంతా దే యాక్సెప్ట్ అవర్ కల్చర్. అవును అవును. సౌదీ అరేబియా, అరే అందరూ ఇండియన్సే కదా. సౌదీ అరేబియా ఇప్పుడు ఎక్కడో మనకి పిరమిడ్స్ దగ్గర ఒక రాజు పేరు ఉంటుంది, కింగ్ రామ్సే. అవును అవును. రాముడు అనే పేరు ఇక్కడ అయితే మనం ఆ చర్చ అది కాదు చెప్పాల్సింది ఏమిటి, నేను ఎందుకంటే ఆ రాజు టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత హీ చెక్ దిస్ డిఎన్ఏ అని ప్రౌడ్లీ సే అవర్ ఇండియన్ కాంటెంట్. నేను ఎందుకు పాయింట్ చెప్తానంటే ఇండియన్స్ అమెరికాలో ఉండే చాలా ఒక క్లాస్లో 20 మంది ఉన్నారు అనుకో, దాంట్లో 7 మంది ఏషియన్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు అమెరికన్స్ అనుకో. ఫస్ట్ 7 ర్యాంక్స్ వీళ్ళకే ఉంటాయి. దీంట్లో ఇండియన్స్ 3 అనుకో, ఫస్ట్ 3 ర్యాంక్స్ ఇండియన్స్కి ఉంటాయి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇండియన్స్కు ఆ డిఎన్ఏలోనే ఆ ఇంటెలిజెన్స్ ఉంది. బట్ ఇండియన్స్ లాగా ఇంకొక ఇంటెలిజెంట్ రేస్ ఎవరు అంటే జ్యూస్, ఇజ్రాయిలీస్. వై దే ఆర్ సో ఇంటెలిజెంట్, హైయెస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్. వై అమెరికాలో ఉండే బిలియనియర్స్ అందరూ జ్యూస్. నోబెల్ ప్రైజెస్ ఇప్పుడు మ్యాక్సిమం వచ్చింది ప్రపంచంలో గ్రేటెస్ట్ టెక్నాలజీ పెద్ద పెద్ద ఈ ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలు జ్యూస్వే. జ్యూస్లో ప్రతి లేడీ ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఏం చేస్తుంది తెలుసా, మొత్తం 9 నెలల్లో మ్యాథ్స్ పుస్తకాలు చేతిలో పట్టుకుని తిరుగుతుంటుంది. రోజు మ్యాథ్స్ సాల్వ్ చేస్తుంది. అంటే పుట్టబోయే బిడ్డ టెక్నికల్గా జూ అనేవాడెవడు సార్ నాకు ఉద్యోగమి అని అడుక్కునే స్థితిలో ఉండడు. వాడు ఒక సంస్థ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచిస్తాడు, ఎంటర్ప్రెన్యూర్ కావాలని ఆలోచిస్తాడు. లేకపోతే హైదరాబాద్ అంత పాపులేషన్ ఉండే ఒక ఇజ్రాయెల్ చుట్టూ ఒక 7-8 కోట్ల మంది ఉన్నటువంటి దేశాలతో ఇంతవరకు ఒక యుద్ధం ఓడిపోలే. అంటే వాళ్ళకి అమెరికా సపోర్ట్ ఉంది. బట్ దే ఆర్ సో ఇంటెలిజెంట్, ఎవ్రీబడి ఈజ్ ఎ సోల్జర్. నేను అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా 2 ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటారట. ఏదో మ్యూజికల్ అంటే మనిషిలో క్రియేటివిటీకి ఇది అవసరం, లలిత కళలు అవసరం. ఊరికే మ్యాథమెటిక్స్ సైన్స్ చదువుకొని ఇంజనీరింగ్ అయిపోతుంది కాదు. ప్రతి హ్యూమన్నెస్ ఉండాలి. మనం అదర్వైజ్ వీ బికమ్ మెషిన్స్. ఇప్పుడు నేను ఒకటే మాట్లాడుతున్నా, ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఈ యుద్ధాలు ఆపాలని ఒక్క దేశమన్నా ఆలోచిస్తుందా? అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ ఎవరైనా ఆపాలని ఆలోచిస్తున్నారా? ఇది ఆగాలని కోరుకునేది ఓన్లీ భారతదేశం ఒకటే. అంటే ఏమని, ప్రపంచానికి మనం నిజంగా ప్రపంచం ఉండాలి అంటే భారతదేశం ఉండాలి. భారతదేశం చివరి ఒక్క మాట, ప్రపంచం అనేది ఒక శరీరం అయితే భారతదేశం దాని గుండెకాయ. ఇంకా మిగతా శరీర భాగాలు మీరు ఊహించుకోండి ఏ దేశం ఎక్కడ వస్తుందో. ఎందుకంటే బ్రెయిన్ అనేది మన ఆలోచన విధానం ఏమంటే వసుదైక కుటుంబం, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. నేను ఒక్కనే బాగుండాలని నేను చెప్పింది మీరు వినండి అని కాదు. మన దృష్టి విశ్వవ్యాపితమైనది, సంకుచిత స్వభావం, అందరినీ కలుపుకోవడం, అందరూ బాగుండాలని కోరుకోవడం. అందుకనే కదా మన ఋషులందరూ నిజమైన గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే ఈ ప్రపంచానికి మొట్టమొదటి సైంటిస్టులు ఎవరు? ఋషులు. కానీ మన ఋషులు అంటే ఏం ఊహించుకుంటాము, ఏదేదో గడ్డం పెట్టుకొని వీళ్ళేదో చాదస్తామంటారు. మనకు సైంటిస్ట్ అంటే ఎవరు గుర్తొస్తారు? ఐన్స్టీన్. ఇట్లా చింపిరి జుట్టు, టై కట్టుకొని లూజ్గా ఇట్లా ఉండేవాళ్ళు సైంటిస్ట్. కోట్ వేసుకుంటే సైంటిస్టు కాదు. నిజమైన సైంటిస్టులు మన వాళ్ళు. ఎందుకంటే నిన్న చర్చ వచ్చింది. ఇప్పుడు ఒక వారంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఉంది. అసలు గ్రహణం అంటే ఏంటి? ఈ గ్రహణాల గురించి కానీ భూమి గోళముగా ఉంది అని ఐరోపా ఖండము, అమెరికన్స్, వెస్టర్న్స్ 15వ శతాబ్దం అంటే 500 సంవత్సరాల ముందు వరకు భూమి ఇట్లా ప్లెయిన్గా ఉందని అనుకున్నారు. పుస్తకాలు కూడా అదే రాసింది. వాళ్ళు ఎప్పుడు కనుక్కున్నాడు? గలీలియో టెలిస్కోప్ కనుక్కున్నాక చూసి ఇదైతే భూమి ఇట్లాగా ఉంది అని అప్పుడు భూమి గోళం అన్నారు. మనది 2-3 వేల సంవత్సరాల ముందుకు భూగోళము అని. అంతెందుకు మనము వరాహ అవతారం అని చెప్తాం. వరాహ అవతారం ఏం చేసింది? భూమిని అంటే గోళంగా ఉందని కదా. అంటే అర్థం ఏమి? మన ఋషులకు 5,000 సంవత్సరాలకు 10,000 సంవత్సరాలకు ముందే, అది కాదు పాయింట్. పంచాంగంలో ఈ సమయానికి సూర్యగ్రహణము అంటే ఇన్ని గంటల, ఇన్ని నిమిషాల, ఇన్ని సెకండ్ల గ్రహణం స్టార్ట్ అయ్యి ఇన్ని నిమిషాలకు ఎండ్ అవుతుంది అంటే వాళ్ళకు సూర్యుని గమనము, చంద్రుని గమనము, భూమి ఇవంతా తెలిసి ఉండాలా లేదా? తెలిసి ఉండాలి.
అంటే వాళ్ళు క్యాల్కులేషన్ ఎంత పక్కగా. ఈరోజు నువ్వు మొన్న ఒక ఆమె చెప్తోంది 108 అనే దానికి ఏమి ఇంపార్టెన్స్ అంటే ఇండియా మన భూమికి సూర్యునికి ఉన్న మధ్య గ్యాప్ భూమి కంటే 108 రెట్లు పెద్దదట సూర్యుడు. అంటే 108 ఎందుకు అనే దానికి అది మళ్ళీ నెక్స్ట్ అదే ఒక పాయింట్ కోసం అని. అందుకని ఈ జ్ఞానం అంతా మన 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 పూర్వీకులు మనకు అందించారు. సో దీన్ని మనం ఉపయోగించుకోకుండా దీన్ని పుక్కిటి పురాణం అని కొట్టిపడేస్తున్నాం. సైన్సు కొంతవరకే. సైన్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ సో మెనీ డెలికేట్ థింగ్స్. ఒకే ఒక పాయింట్ చెప్తాను నేను. ఏమంటారంటే అబ్సల్యూట్ జీరో అంటారు. అంటే -238 ఏదో సంథింగ్ లైక్ దట్ చెప్తారు. దాని తరువాత ఈ రూల్స్ పనిచేయవట. దోస్ రూల్స్ ఆర్ డిఫరెంట్. దే ఆర్ అది స్పిరిచువాలిటీ. సో మనం స్పిరిచువాలిటీని తక్కువ వేసి ఇదంతా కాదు. రియల్గా ఆధ్యాత్మిక ఆరోగ్యం నీకు బాగుంటే మిగిలిన ఆరోగ్యాలన్నీ నార్మల్గా ఉంటాయి. ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్, స్పిరిచువల్. ఫిజికల్ శరీరానికి సంబంధించి, మెంటల్ మనకు సైకియాట్రిస్ట్ వద్ద, సోషల్ సమాజానికి సంబంధించి, ఎమోషనల్ మన భావోద్వేగాలు, స్పిరిచువల్ అని కొద్దిగా ఏమంటాం మనము గుళ్ళు, గోపురాలు, రుద్రాక్షమాలలు, పసుపు కాదు, సంబంధమే లేదు. అవన్నీ కూడా ఒక మెథడ్స్. స్పిరిచువాలిటీ అంటే ఒకే డెఫినిషన్, టు బీ హ్యాపీ వితౌట్ ఎనీ రీజన్. ఏ కారణము లేకుండా అకారణంగా ఆనందంగా ఉండడమే స్పిరిచువాలిటీ. అదే ఆధ్యాత్మికత. సత్ చిత్ ఆనందం. అంతే. ఏదో దొరికితే కాదు, ఉన్నా లేకపోయినా అంతా ఓకే. ఉపదేశారంలో అదొక పేజీలో రాసిన మాట అనమాట. అదే రమణ మహర్షి ఎవరంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏదైనా వచ్చినా ఏదైనా పోయినా ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. అది ఆనందంగా ఉండమంటే ఎగిరి గంతులేసి విజిల్ చేసి సప్పుడు కొట్టి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం కాదు. అది యువర్ ప్లెజెంట్ స్టేట్. అందుకని మనకేం చెప్పారంటే ముక్తి కావాలా, మోక్షం కావాలా అంటే మోక్షానికి మనం ఇచ్చే డెఫినేషన్. మోక్షం అంటే ఏంటి? చచ్చిపోయినాక అనుకుంటున్నామే కాదు. చచ్చిపోయిన తర్వాత మనకొద్దు, ఏముందో ఎవడికి తెలుసు. ఇప్పుడు ఎట్లున్నావో అదే మోక్షం. మనుషులకు జీవన్ముక్తి కావాలన్నా చచ్చిపోయినాక ముక్తి కావాలా? ఏం చెప్తారు? చచ్చిపోయినాక అక్కడికి పోతే రంభా ఊర్వశి డ్యాన్స్ చేస్తారు, ఎవడికి తెలియదు. తెలుసా? చేసిన చూడనిస్తారు అక్కడ పెద్ద పెద్ద పొలిటిషియన్స్ వాళ్ళే ఉంటారు. మళ్ళీ ఇంకోటి చిన్న లాజిక్ చెప్తాం మీ అందరికీ. ఇగో కొంచెం లాజిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ బండంతా స్వర్గం అనుకుందాం. స్వర్గం ఎప్పటి నుంచో ఉంది కదా, ఉంది. భూమి మీద మనుషులు వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క పెన్ను ఒక్కొక్క శతాబ్దం అనుకో, అంటే కొన్ని కోట్ల జీవరాశులు, అందులో అందరు ఉన్నారు, మనుషులు అనుకుందాం. మనిషి దొంగనాకుడు కాబట్టి జంతువులు రానియడు. ఇప్పుడు స్వర్గం ఎప్పటి నుంచో ఉంది కదా. మనిషి 1000 ఏళ్ల క్రితం పోయినవాడు అక్కడే ఉన్నాడు, 2000 ఏళ్ల క్రితం పోయినవాడు అక్కడే ఉన్నాడు, 5000 ఏళ్ల క్రితం పోయిన వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇప్పుడు పోయేవాళ్ళు అక్కడే ఉంటారు. సో స్వర్గం ఎంత క్రౌడెడ్ అయిపోయింది. లేదు, వాళ్ళకి ఏం చెప్తారంటే మళ్ళా పుడతారు, పుట్టుగా అట్లాంటి దానికి స్వర్గానికి పోవడం ఎందుకు? అదే ఇప్పుడు అట్లా లాజికల్గా పోతే ఏమవుతుందంటే, అందుకే లాజికల్ కాదు, మనకు అది వద్దే వద్దు అసలు. తెలియని దాని గురించి మనకి ఎందుకు? ఎట్లన్నా ఉన్నిలే. ఇఫ్ యూ డోంట్ నో వై డూ బాదర్ అబౌట్ ఇట్. ఊరికే ఓకే, నేను చెప్తున్నా. అందుకని ఏమంటే ఉన్నప్పుడే నువ్వు స్వర్గాన్ని అనుభవించాలా. ఏం చెప్పుకో. నేను హాస్యోపనిషత్తులో జోక్ ఉంటుంది ఈ పుస్తకంలో. బాబాయ్ని అడుగుతాడు అనమాట, బాబాయ్ ఏది స్వర్గం ఏది నరకం అంటే, ఇదంతా ఫుడ్ కాంటెక్స్ట్ ఉంటుంది కదా. మరి అబ్బాయి తిన్నది అరిగితే స్వర్గం, అవును, అరగకపోతే నరకం అంటాడు అనమాట. ఏం చెప్తారంటే, మనం కన్నా సనాతన ధర్మం సరిగా అర్థమయ్యి మనమందరూ కన్నా మామూలుగా సనాతన ధర్మం ప్రకారంగా జీవిస్తే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ స్వర్గమని ఇక్కడికి రావాలట. ఇక్కడికి వస్తారు. మనం కన్నా అందరిలో దైవత్వాన్ని చూస్తూ ఉంటే ఇక్కడికి రావాలందరూ. ఇందులో మనం పరిగెట్టడం కాదు, ఇదే స్వర్గం. ఇందులో ఈ హాస్యోపనిషత్తు అంటే ఏదో అనుకుంటారు కదా, ఇందులో చాలా డైమెన్షన్స్ ఉంటాయి. ఈ చిన్న జోక్ చూడండి. ఈ బాబాయ్కి తెల్లమోహం వేశాడు, చెప్తున్నాడు సర్వర్కి, రసం వద్దంటారా, హ్యూమర్ రసం కావాలంట. ఆహారానికి సంబంధించి వండాల్సిన కొత్త పదార్థం హ్యూమరసమే, అది కంటికి కనబడదు, కానీ తగిలితే చెక్కిలి గింతలు పెడుతుంది హ్యూమరసం. సో 2009 నుంచి ఇప్పటివరకు హ్యూమరసం ప్రతిరోజు తింటూనే ఉన్నాను. అది అట్లా ఇది కరెక్ట్గా వచ్చింది చూసారా? వెరీ గుడ్. అదే ఒక్కోసారి తింటే అరిగిందా స్వర్గంలో ఉన్నట్టు, అవును, లేదా అరగకపోతే నరకంలో ఉన్నట్టు అర్థం చేసుకుంటారు. అదే మనం తిన్న ఆహారము ఏమి మనకు వరాలు ఏంటివి? మనకి ఏదో పెద్ద వెల్త్ అంటున్నామే. ఏంది వెల్త్? ఆరోగ్యంగా చదవండి.
పతంజలి లాంటి యోగులు యమ నియమ ఆహార ప్రత్యాహారాల గురించి వ్రాయట ప్రాధాన్యతల గురించి అనంతంగా చెప్పారు. ఆహారానికి మానసిక పరివర్తనకు ఆత్మావిష్కరణకు మధ్య ఉన్న ఇన్విజిబుల్ సంబంధం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన టాపిక్కి ఇది కాదండోయ్. ఈ విషయాల గురించి మరి ఎప్పుడైనా ఒక కూలంకష గ్రంథం రాసేస్తానేమో. ఆహారం, ఆకలి, హైజీన్ గురించి, పెరుగుతున్న కూరగాయల ధరల గురించి, ఆర్గానిక్ ఆహారం గురించి, ఆహారం మీద బాదుతున్న జిఎస్టీల గురించి ఈ 2 సంవత్సరాల్లో చాలా కార్టూన్లు వేశాను. బాబాయ్తో చెప్పాను హ్యూమరస్గా. ఓకే, అదే. సో ఇప్పుడు చాలా ఎలాబొరేట్ ఈరోజు చర్చించను అనుకోకుండా ఆ పేరు వచ్చేసి. అదే అదే అదే. సో ఏదేమైనా ఉన్న చోటే ఆనందంగా ఉండండి, ఉన్న చోటే ఆరోగ్యంగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఎస్ సార్. మీ ఆరోగ్యం ఎవరు బయట వాళ్ళు ఇవ్వలేరు. ముఖ్యమైనది ఆహార నియమాలను కొంచెం సాక్రిఫైస్ చేయాల్సిన పని లేదు. అవగాహనతో ఎక్కువ ప్రకృతి ఆహారము, సహజమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు సరైన ఆహారం తీసుకోకపోతే మందులు కూడా పని చెయ్యవు. సరైన ఆహారం తీసుకుంటే మందులు అవసరంలా. రాంగ్ ఫుడ్ తీసుకుంటే మందులు పనిచేయవు. అంతే. మరి తీసుకునే ఆహారమే, లక్ష్మణ్ చెప్పాడు ఒక మంచి మాట, ఆహారమే. అసలు షుగర్ ప్రతిరోజు ఇన్సులిన్ ఇట్లా వేసుకున్న వాళ్ళని నా దగ్గరికి పిలిచి అట్లాంటి వాళ్ళని పరిచయం చేస్తానని కూడా చెప్పాడు ఆయన. అంటే జనాలు నమ్మరుగా. అవును. జస్ట్ ఆహారం రుచిపోకుండా ఒక 2 రోజులు అట్లేసి పెడితే మంచిగా తిని చెక్ చేయించుకుంటే నార్మల్ అయిపోయింది. అంతే. బికాస్ ఫుడ్ మారితే మెటబాలిజం మారుతుంది. అంతే అంతే. మన సింపుల్. ఇప్పుడు ఎవ్వడికి వాడి స్పృహ కలగదు. ప్రతి ఒక్కరూ కొన్ని అవగాహన కోసం కొన్ని పేర్లు చెప్తున్నా. డాక్టర్ బిఎం హెగ్డేని వినండి. ఆయన బీయింగ్ ఏ డాక్టర్, ఫేమస్ కార్డియాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎక్స్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ. ఆయన ఏం చెప్తాడు? అయ్యా ఎక్కువగా దీన్ని వేసుకోవద్దు అంటాడు. ఆయన ఎక్కువ ఆయుర్వేదం చెప్తాడు. డాక్టర్ ఖాదర్వల్లి ఆహారం కనుక మనం స్వీకరిస్తే డయాబెటీస్ అనేది ఉండదు. ఈ మల్టీ క్రోర్ బిజినెస్ ఆగిపోతుంది. దాన్ని పాపులర్ చేయనివ్వరు. ఎందుకంటే సింపుల్ ఫార్ములా మనందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉండాలి. పీచు పదార్థం ఎక్కువ ఆహారం తింటే గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. అంతే. బియ్యం తింటే వెంటనే రిలీజ్ అవుతుంది. అదేంది మన అక్కడికి వెళ్తే వచ్చిన డిస్కషన్ వచ్చింది అనమాట. చెంప మీద ఇట్లా పుండు లేచింది, తొడ మీద ఇంతలా పుండు లేచింది. వీడు అన్నం పప్పు లాగిస్తున్నాడు. సో ఏదైనా క్యాన్సర్తో సహా, ఇది బాగా వినండి, క్యాన్సర్తో సహా ఏ కణాలైనా బతికుండాలంటే దాని ఆహారం కార్బోహైడ్రేటే. కార్బ్స్ కంటే స్వీట్, షుగర్ కరెక్టే. బట్ కార్బ్స్ ఒకటి. ఇప్పుడు ఈ ఆహార నియమం లేనిది కార్బ్స్ లేకుండా ఫుడ్ ఒక 2 రోజులు పెడితే అది అట్లా వెళ్ళిపోయిందండి ఇట్లా. అంతే అంతే, సింపుల్. ఏం లేదు ఇంకా. అది ఎప్పుడైతే దానికి ఆహారం దొరకలేదో, నేను పేరు చెప్పాను, త్వరలో ఇంటర్వ్యూ చేస్తా, క్యాన్సర్. అంతే. అతను ఏం చేశాడు? హఠాత్తుగా ఫుడ్ మార్చాడు. పొద్దున్న లేచి ఒక 2 పిడికిళ్ళు కార్బ్స్ లేని ఫుడ్ తీసుకొని, ప్రోటీన్ ఫుడ్, అది కూడా అన్ని నట్సే. ఆ తర్వాత నీకు ఇంకా ఆకలి కాదు. ఆ తర్వాత సాయంత్రం ఎప్పుడు ఆకలి అయినప్పుడు సొరకాయ గుజ్జు తీసి మంచిగా పొట్టుతో సహా, ఆ సొరకాయ ఇట్లా మనం చెక్కి తీసినప్పుడు ఒక బంక ఉంటుంది చూసావా, అదే యాక్చువల్గా రియల్ ఇన్సులిన్. అంటే మన శరీరం దాంట్లో చిన్న జిగట, అట్లాగే బెండకాయలో జిగట ఉంటుంది కదా, యాక్చువల్లీ అది షుగర్కి డైరెక్ట్ ట్రీట్మెంట్. బెండకాయ కట్ చేసి రాత్రి నీళ్ళలో వేసి పొద్దున్న నీళ్ళు తాగితే చాలు. అది ట్రీట్మెంట్ చేస్తున్నాం. అది ఆల్రెడీ బెండకాయ ముక్కలు చేసి గ్లాసులో వేయాలా. ఆయన దాంతో ఇడ్లీలు చేసి నేను తిన్నాను. అది 2 ఇడ్లీలు తింటే నాకు నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఆకలి కాదు. నేను చెప్తున్నా కదా, ఇంట్లో నేను చేస్తున్నవే చెప్తున్నా. ఇంట్లో ఇడ్లీలు దోశలు తింటాం, కానీ ఏవి మిల్లెట్స్, కొర్రలు, సామలు, ఉద్దిపప్పు కలిపేసి మామూలు బియ్యం బదులు అదే బియ్యం. సో ఒక పెద్ద యోగి ఉన్నాడు, ఆయన పేరు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. నాకు ఎప్పుడు గుర్తురాదు, ఆయన ఫేస్ఫుల్గా గుర్తొస్తుంది. ఆయన ఒక క్రైస్ట్ లాగా ఉంటాడు, ఒక యోధుని లాగా ఉంటాడు. ఆయన ఇండియన్ సాధువు, విదేశాల్లో దుమ్ము దులిపేశాడు అసలు. అంటే విదేశాల్లో రామ్దేవ్ బాబా ఇప్పుడంటే విమానాలు ఉందే పోతుంది, ఏవి లేని రోజుల్లో ఆయన వెళ్ళి ఒక ఊపాడు. ఆయన అద్భుతంగా ఉంటాడు మనిషి. సో మీ దగ్గర ఒకసారి ఇంటర్నెట్ ఉంటే ఇవ్వండి, ఇంటర్నెట్ ఆన్ అవుతుందా చూద్దాం, లేకపోతే లైట్ తీసుకుందాం. సో ఆయన ఏం చెప్పాడంటే 104 సంవత్సరాలు బతికాడు ఆయన సంపూర్ణ ఆరోగ్యంలో. నేను ఆయన చెప్పిన మాట చెప్పి ముగిస్తా.
ఇన్నేళ్ళ అనుభవంలో తెలుసుకున్నది ఒకటే, తెల్లవి తినకండి అన్నాడు. తెల్లవి 5 పాయిజన్స్, 5 వైట్ పాయిజన్స్ అంతే. తెల్లగున్నవి తినద్దు. షుగర్, వైట్ రైస్, మైదా, పాలు, ఉప్పు, పాలు వాడదు. కొబ్బరి పాలు, అసలు ఏ కొబ్బరి పాలు తాగు. కొబ్బరి పాలు కాదు, నువ్వు తెల్లగున్నట్టు పాలు అంటున్నావు. కొబ్బరితోనూ పల్లీలతో పాలు. ఆవు పాలు. ఆయన చెప్పింది అందరు తాగుతున్నారు, మనం కూడా ఆవు పాలు తెప్పిస్తున్నాం. కానీ ఈ ఎరుక నాకు కలిగింది. నేను ఏదో రోజు అనౌన్స్ చేస్తాను, ఫుడ్కు సంబంధించి జీవితకాలం నేను ఒక ప్రణాళిక సిద్ధం చేయబోతున్నా వెరీ సూన్. ఐ విల్ అనౌన్స్ ఇట్. నేను దాన్ని ఎవరు నా కోసం చేయమని కూడా చెప్పను. ఇక నేను జీవితకాలం ఆచరిస్తాను. అందులో ఖచ్చితంగా తెల్ల రైస్ ఉండదు, ఇది ఫిక్స్. ఇండియన్ యోగి ఆహారంలో బియ్యం కన్నా తీసేస్తే ఇప్పుడు ఎర్ర బియ్యం అని వస్తుంది, నల్ల బియ్యం అని వస్తుంది. అవన్నీ కొంచెం డిఫరెంట్, దాంట్లో ఫైబర్ ఎక్కువ అంటున్నారు. సింపుల్. కొర్రలు సామల్లో 8 నుంచి 12 వరకు ఫైబర్ ఉంది, బియ్యంలో 1 కూడా లేదు. సింపుల్. కాబట్టి ఫైబర్ ఉండే ఫుడ్ తిను, ఇంకేం చెప్పట్లేదు. పీచు పదార్థం ఉన్న ఆహారం తింటే అది తొందరగా కాన్స్టిపేషన్ ఉండదు. కాన్స్టిపేషనే అన్ని రోగాలకు మూల కారణం. సో కాబట్టి ఏం చేయాలి మనం? కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలంటే పీచు పదార్థం ఎక్కువ తిను, దట్స్ ఆల్. పండ్లు తిను బాగా, పండ్లు, కూరగాయలు అన్నీ. లేదంటే మనకు నోటికి రుచులు అలవాటు అయింది కాబట్టి పండ్లే తింటే కొన్ని రోజులు బోరు కొడుతుంది. మసాలా దోశ తినాలా, బజ్జీలు తినాలా అనిపిస్తుంది, అంతే కదా. ఎప్పుడో ఒకసారి తిను, వద్దనిలా. మరి జీవితాన్ని వద్దంటే వాళ్ళు ఏమంటారంటే మాకు ఇది వద్దు అంటారు. వాళ్ళు ఇవన్నీ తినొద్దు అంటే మాకు ఈ జ్ఞానం వద్దు అంటారు. మేము ఏదో తిని బతుకుతాం లేని. అట్లా కాదు, ఏదో వన్స్ ఇన్ వైల్ తినండి పర్వాలే, కానీ కాంపెన్సేట్ చేయండి. మళ్ళీ మనకు మధ్య మార్గం కావాలి, మధ్య మార్గమే కావాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏదో రకమైన ధ్యానం నేర్చుకొని కాసేపు ఉండాలా. ఎవరికి ఇదే అంటే మనలాంటి వాళ్ళకు ధ్యానం అంటే మళ్ళీ కాదు. ధ్యానము ఏదో ఒకటి నీ మైండ్కు రెస్ట్ ఇవ్వాలి, అది చెప్తున్నా అంతే. ఇప్పుడు కర్షకులు, కార్మికులు వాళ్ళు ఏమంటారు, మనము మందాధికారులు వాళ్ళకి ఏం అవసరం లే, ఉత్తమాధికారులకు ఏం అవసరం లే, మధ్యాధికారులు మనలాంటి వాళ్లకు తప్పకుండా ధ్యానం కావాలి. ధ్యానమే ముక్తి మార్గం. అంటే ఏమని, ఏం లే, రెస్ట్ ఇమ్మని. నువ్వు కంటిన్యూగా టెన్షన్ను పెంచుకోకుండా టెన్షన్ను తగ్గించు అని ఒక మాట చెప్తున్నావు. అందరికీ టెన్షన్లే కదా. టెన్షన్ నుంచి బయటపడే మార్గం ఒకటి చెప్పండి. ఏం చేస్తారు మామూలుగా టెన్షన్ ఉన్నవాళ్ళు? సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇతను ఉన్నాడు కదా, ఇతను ఇట్లా కనిపిస్తున్నాడు కదా. అవును. నో హీస్ చూపివాడు, కొంచెం క్లోజ్గా రా, దగ్గర అంటే ఒకసారి చూపించు. అతని పేరు స్వామి దేవమూర్తి. చాలా మందికి పరిచయం లేదు, ఇది నా చిన్న అన్వేషణలో నేను. ఇతను చేతిలో ఎప్పుడు ఇట్లా వెన్నుపూస పట్టుకొని తిరుగుతాడు. అవును, అంత వెన్నుపూసలు వద్దని ఆయన అసలు ఈయన ఒకప్పుడు స్వామి దేవమూర్తి యంగ్లో అసలు చూస్తే ఎట్లా ఉంటాడు తెలుసా, అసలు అద్భుత. అదేమంటారు, ఒక గ్రీకు యోధుల్లా ఉంటాడు ఇట్లా. మళ్ళీ ఏంది ఇండియన్ ఆహారం, ఆకుకూరలు, పళ్ళే. ఆయన నిలబడ్డప్పుడు చూస్తే అగో ఓయమ్మా మంచి ఎట్లా అక్కడ వెళ్ళి మంచి బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు. బాడీ బిల్డర్ లాగా అతను ఎంతమంది ఎక్కిరు చూడు. అయ్యో అసలు మీరు మన ఇతనే కాదు, మన అద్భుతంగా ఉంటాడు అసలు. ఆయన శరీరం ఎట్లుంటుంది అంటే అసలు బాహుబలి అంటుంది, చూసినా బేట. కాదు, సహజ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ చేసిన యోగాసనాలు ఒకటి పెట్టారు. ఇంపాసిబుల్, ఎట్లా ఆసనాలు చేస్తున్నాడు తెలుసునా, ఎంత శక్తిగా ఉంది. అట్లనే మన భారతదేశం అది ప్రాబబ్లీ అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత చాలా చేస్తారు. అతంది ఓల్డ్ పాతది. చేస్తే మంచిదే. లాస్ట్ ఫైనల్లో ఆల్ సాఫ్ట్వేర్ పీపుల్ అందరూ టెన్షన్ అంటున్నారు కదా. టెన్షన్ నుంచి బయటపడేదానికి ఏం చేస్తారు చెప్పండి. జనరల్గా ఏం చేస్తారు, మన ఆఫీసుల్లో ఎవరు టెన్షన్ ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కడ కనిపిస్తారంటే స్మోకింగ్ జోన్లో కనిపిస్తారు. ఎందుకు? టెన్షన్ ఉంది కదా, వచ్చి స్మోకింగ్, టీలు, కాఫీలు. అంటే టెన్షన్ నుంచి బయటపడేదానికి వాళ్ళు ఎన్నుకునే మార్గం ఏమంటే తిండి తినరు, ఎప్పుడు కాఫీలు, టీలు, స్మోకింగ్తో గడిపేస్తారు. వాళ్ళకి ఏం రోగం వస్తుంది?
ఏదన్నా అల్సర్స్ వస్తాయి. అల్సర్స్ వస్తాయి. ఎందుకు కడుపులో ఏమి ఉండదు కాబట్టి. కొద్దిమంది ఏం చేస్తారు, అతిగా తింటారు. అతిగా తింటారు, ఊబకాయం వస్తుంది, బీపీ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. అంటే నీ టెన్షన్ నుంచి బయటపడేదానికి నువ్వు ఎన్నుకునే ఏ మార్గం ఉందో ఆ ప్యాకేజ్ దొరుకుతుంది నీకు. అవును. మరి టెన్షన్ నుంచి బయటపడే ఏకైక మార్గం ఏంటి? ధ్యానం. సిట్స్ దట్స్ ఆల్. సిట్ క్వైట్లీ ఫర్ సమ్ టైం, ఇదేమంటారు, గివ్ రెస్ట్. దట్స్ ఆల్. సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్. దట్స్ ఆల్. దట్ ఈస్ ధ్యానము అంటే ఏదో చేసేది, సమాధి అంటే ఊరికే ఉండేది. అది డిఫరెన్స్ ధ్యానానికి సమాధికి. 90% ఆఫ్ ఆల్ యోగా సెంటర్స్ దే టీచ్ అప్ టు మెడిటేషన్. నేను గొప్పగా చెప్పట్లా, రిషి ప్రభాకర్జీ మేము వీఆర్ గివింగ్ సమాధి, నాన్ డూయింగ్ మెడిటేషన్. దట్ ఈస్ ద సొల్యూషన్. వెరీ వెరీ సింపుల్. 15 minutes మెడిటేషన్, దానికి యూ విల్ గెట్ ఏ Zen 24% మెటబాలిక్ రేట్ డౌన్. మీరు జెన్ అన్నందుకు లాస్ట్ చెప్పి జాజేన్ అని పిలుస్తారు. జెన్ అన్నదాన్ని అదే అంటే ఎట్లా ఉంటుంది చెప్పడానికి. 2 ఆశ్రమాలు ఉన్నాయి, జెన్ ఆశ్రమాలు. ఇక్కడ ఒక జెన్ మాస్టర్, ఇక్కడ ఒక జెన్ మాస్టర్ ఉన్నాడు. ఈ ఆశ్రమానికి ఎవరో గెస్ట్లు వస్తారట. అందుకని ఆ పెద్ద మాస్టర్ ఏం చెప్పాడు, మొత్తం ఆశ్రమం అంతా క్లీన్గా పెట్టుకోండి అన్నాడు. ఒక యంగ్ జెన్ మాస్టర్ అంత నీట్గా క్లీన్ చేసి, ఎందుకైనా మంచిది ఈయన అడుగుదాము పక్కనుండే మాస్టర్ను, ఏమండి మరి అంతా క్లీన్గా ఉంది ఒకసారి చూడండి ఓకేనా అన్నట. ఆయన వచ్చిందే చూసి అన్నీ తీసి వాళ్ళు ఆ ఆకులు అన్నీ ఏరి గంపలో పెట్టాట, అన్నీ చల్లేసి ఇప్పుడు బాగుంది అన్నట్ట. న్యాచురల్గా ఉండాలా, అన్యాచురల్గా అంటే మరి ఆర్టిఫిషియాలిటీ వద్దు. అది న్యాచురల్గా. సో నేచర్కు దగ్గరగా. అల్టిమేట్లీ let all of us go back to nature. That is the only solution. Against nature, you are unnecessarily, you are in trouble. That's all. You are borrowing troubles. ప్రకృతికి అగెనిస్ట్కు పోతే ఎవ్వరూ ప్రకృతిని జయించలేరు. అంతే. జయ గురుదేవ్.